మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లును గాక. ఈరోజు మనం ఆలోచించేటువంటి ఆలోచన, దేవుడు అంటే ఏంటి, దేవుడు ఎలా తెలుసుకోవాలి, దేవుడు ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుంటూ వెళ్తున్నాం. దేవుడు ఒక్కడేనండి, కానీ ప్రశ్నలు ఎన్నో తెలుసా? దేవుడిని ఎలా తెలుసుకోవాలి, దేవుడు మనకేం చేస్తాడు అదొక ప్రశ్న, దేవుడికి మనం ఏం చేయాలి అదొక ప్రశ్న. అలాగే ఈరోజు దేవుడు కొన్ని భద్రం చేస్తాడంటండి. ఏం భద్రం చేస్తాడో చూద్దాం, మనము విందాము. క్లుప్త ప్రార్థన. తండ్రి మీకు వందనాలు. ఈరోజు మేము ఆలోచించేటువంటి ఆలోచన మీ నామ మహిమార్థమై ఉండడానికి సహాయం చేయండి. ప్రతి ఆలోచన తండ్రి మీకు అనుకూలంగా ఉండడానికి సహాయం చేయండి. నాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని చెప్పారు. కాబట్టి ఈ కోణంలో మేము నాయన ఆలోచించి ఒక మంచి సారాంశాన్ని మేము కలిగి ముందుకు సాగడానికి సహాయం చేయండి. వింటున్న ప్రతి ఒక్కరిని మీరు నాయన జ్ఞాపకం చేసుకోండి, వారిని ఆశీర్వదించండి. వారు ఆత్మీయంగా ఎదిగి ఫలించి అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. యేసు నామములో అర్చున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు కొన్ని భద్రంగా ఉంచుతాడంటండి. వేటిని భద్రంగా ఉంచుతాడు అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు ఆలోచించబోతున్నాము. మనము మన అవసరాల కోసము కొన్ని రకాల పచ్చళ్ళు భద్రంగా ఉంచుకుంటాం. అవి ఎక్కువ కాలం నిలవ ఉంటాయి. కూర లేనప్పుడు మనము వాడుకోవటానికి ఏం చేస్తాం? ఆవకాయ పచ్చడి పడుతూ ఉంటాం, ఏమంటే టమాటా పచ్చడి అని. ఈ మధ్యలో రకరకాల పచ్చళ్ళు పడుతున్నారు. నాన్ వెజిటేరియన్తో కూడా, మాంసాహారంతో కూడా పచ్చళ్ళు పెడుతున్నారు. ఇప్పుడు కూడా మనము నిలవ ఉంచుకునేటువంటివి మన ఆరోగ్యానికి బాగుండేలాగా ఉండి చూసుకోవాలి. ఏదో గడిచిపోతుంది కదా, ఈ కూర మరుసటి రోజుకు ఉంటే అది తింటే మనకు బాగుంటుంది కదా, డబ్బులు అవ్వు అని ఆలోచించుకుంటే జబ్బులు వస్తాయి. ఈ విధంగా కూడా జబ్బులు వస్తాయి. ఆవేశం, సహనం, ఆవేశం వల్ల జబ్బులు వస్తాయి అనుకున్నాం. దీనివల్ల కూడా నిలవ ఆహార పదార్థాలు తినడం వల్ల కూడా జబ్బులు చేస్తాయి. కాబట్టి దేవుడు దేనిని భద్రంగా ఉంచుతాడు? మనము కొన్నిటిని భద్రంగా ఉంచుతాం, పచ్చళ్ళు పడతాం అన్నాం. రెండోది ఇంకేం భద్రంగా ఉంచుతాము అని ఆలోచిస్తే ధనాన్ని భద్రంగా ఉంచుతాం. తర్వాత ఏం భద్రంగా ఉంచుతామంటే పొలాలు రిజిస్టర్ చేసుకుని కొని ఇది మాది అని ఆ పొలం కాగితాలు జాగ్రత్తగా భద్రంగా ఉంచుతాం. తర్వాత ఏం చేస్తాం? నేను ఈ చదువుకున్నానని చెప్పేసి చదువుకి సంబంధించినటువంటి వాటిని కూడా భద్రంగా ఉంచుతాం. ఇంకా వేటిని భద్రంగా ఉంచుతాం? బంగారు వస్తువులు, వెండి వస్తువులు, వీటన్నిటిని కూడా మనము భద్రంగా ఉంచుతాం. మన ఫోటోలు కూడా భద్రంగా ఉంచుకుంటాం. మరి మన భద్రం ఓకేనండి, మనం చెప్పినవన్నీ రేటే కదా, బంగారం, డబ్బులు అన్నీ. మరి దేవుడు అనగానే ఆయన మన విషయంలో కొన్నిటిని భద్రంగా ఉంచుతాడు అని ఉంది. ఒక వాక్యాన్ని చదివితే తప్ప మనకు అర్థం కాదు ఏం భద్రంగా ఉంచుతాడు అనేటువంటిది. మనం ఒకసారి చదువుదాము. యోబు గ్రంథము 14వ అధ్యాయము. యోబు గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం ప్రియులారా. యోబు గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనంలో ఏమున్నది? నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. అంటే దేవుడిని అడగగలిగిన వాడు ఎవడైనా ప్రపంచంలో ఉన్నాడా? ప్రశ్న వేయండి. ఇకపోతే సముద్రంలోకి వెళ్ళి కొట్టుకుపోయాడని సముద్రం మీద కేసు ఎవరైనా పెట్టగలరా? ఆకాశాన్ని జైలు ఎవరైనా పెట్టగలరా? భూమిని ఎవరైనా పెట్టగలరా? ఇవన్నీ మనిషి కొరకు, మనిషిని మార్పు చెందడం కొరకు. మరి దేవుడు దేనిని దాస్తూ ఉన్నాడు? మన అతిక్రమము దాస్తున్నాడట, మన పాపము. ఏముందండి అక్కడ? దోషము, మనం చేసినటువంటి దోషము, మన అతిక్రమము ఆయన దాస్తూ ఉన్నాడట. ఎందుకు దాస్తున్నాడంటే
ఆయనకి ఏం పర్లేదా అని మనం మనం అనుకుంటాం. నేను ఎవరినైనా క్షమిస్తాను, బాగా మంచిదే, కానీ క్షమిస్తాను, క్షమించమని చెప్పారు. కానీ అతడు తెలిసి కూడా నాకు చాలా హాని చేశాడు, నా నా మనిషి అనుకున్నాను, చాలా అతన్ని క్షమించలేకపోతున్నాను అని అంటూ ఉంటారు కొన్నిసార్లు. అంటే తెలిసి చేసినటువంటి తప్పులు మనం క్షమించలేకపోతున్నాం అంటాం. క్షమించండి క్షమించండి అంటారు. మరి దేవుడు దాస్తున్నాడు ఇక్కడ. దేవుడు ఏం చేస్తున్నాడు? మన దోషాన్ని దాస్తున్నాడంట. ఇప్పుడు దోషాన్ని దాయటం మంచిదా కాదండి? దేవుడు మన దోషాన్ని, మన అతిక్రమాన్ని దాస్తూ ఉన్నాడట. నువ్వు నడిచేటువంటి విధానం నాకు తెలుసు, నువ్వు ప్రవర్తించేటువంటి ప్రవర్తన నాకు తెలుసు, నువ్వు చేసేటువంటి దోషము నీ దోషం కాదనుకుంటున్నావు నువ్వు. ఇప్పుడు వయసులో ఉండగా దేవుని యొక్క వాక్కు నీ దగ్గరకు వచ్చి ఫలానా ఆయన దేవుడు అని రుజువులతో సహా చక్కగా నీకు వివరించబడినప్పుడు నువ్వు సైలెంట్గా ఉన్నావు. ఎందుకు సైలెంట్గా ఉన్నావు? ఈయన దేవుడు అంటున్నారు, ఆత్మ అంటూ ఉన్నారు అన్నప్పుడు ఈయనను మనం ఆరాధించాలి. ఈయన నేను ఆరాధించడం మొదలెడితే నీవు ఫలాని పని చేయకూడదు, ఫలానిది చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, సమయం ప్రకారంగా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి, సమయం ప్రకారంగా నువ్వు దేవుని ఆరాధించాలి, ఇవన్నీ వస్తాయి. కాబట్టి నా ఇష్టానుసారంగా తిరగటం కుదరదని చెప్పేసి నీవు దోషము చేస్తూ ఉన్నావు. అతిక్రమం అంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. అదే ఆయన రాసుకుంటున్నాడు అక్కడ. రాసుకుని ఏం చేస్తాడు? మీకు అర్థమవుతుందా? రాసుకుని ఏం చేస్తాడు ఆయన? దోషము, నా అతిక్రమము ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. నేను చేసిన దోషము, నా అతిక్రమము సంచిలో ముద్రింపబడిందంటే రాసుకుని చేత్తో పట్టుకున్నాడంట ఆయన. నువ్వేం చేస్తున్నావో ఆయనకు తెలుసు. ఎందుకు? ఆయన నేత్రము భూమి అంతటా సంచరిస్తుంది, సంచిలో పెట్టుకుని ఉన్నాడంట. ఇది ఎందుకో నేను చెప్తాను మీకు ఇప్పుడు. ఆ తర్వాత నేను చేసిన దోషము భద్రంగా ఎందుకు ఉంచాడో చెప్తా. ఏమండి, ఇంకా చూడండి. మరి ఎందుకు ఈ విధంగా దేవుడు చేస్తున్నాడంటే, ఇదంతా నీకు కన్ను మిన్ను కానకుండా భవిష్యత్తులో నీకు ఏ విధమైనటువంటి పరిస్థితి ఎదురు కాకపోతుందో, ఏ విధమైనటువంటి పరిస్థితి, దేవుడు అనేటువంటి అవసరం ఖచ్చితంగా నీకు వస్తుంది. నేను ఎవరినో ముందుగా నీకు తెలుస్తుంది. చాలా తెలివి గల వాళ్ళ చేసేటువంటి పని అండి ఇది. తెలివి గల వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇప్పుడు నువ్వు నువ్వని చాలా గర్వంగా మాట్లాడుతున్నావు కదా, ముందుకు నేను ఎవరినో చూపిస్తానులే అని తల ఉంచుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఖచ్చితంగా నా అవసరం నీకు వస్తుంది, అప్పుడు నేను మాట్లాడతా. ఇప్పుడు నేను ఎన్ని మాట్లాడినా నువ్వు కంకరిస్తానే ఉంటావు. నీ లెక్క ఏంటంటావు, నీతో నాకు పని ఏంటంటావు, అవతలకి అంటావు, నీ ముఖాన్ని చించుకుంటావు, అవసరమైతే కొడతావు కూడా. అంటే నువ్వు నువ్వు అంటే మూర్ఖుడివి. నువ్వు ఏం తెలియదు నీకు అంటే, భవిష్యత్తులో ఏ విధమైనటువంటి పరిస్థితి వస్తుందనేది నీకు తెలియదు కాబట్టి ఈ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పినా నీకు 4 ముద్దలు 4 వేళ్ళు లోపలికి వెళ్తున్నాయి, జేబులో 4 కాసులు ఉన్నాయి, గలగలలాడుతున్నాయి. నా అవసరం లేదు. కానీ ముందు ఎప్పుడు కూడా మనిషి ఒకే స్థితిలో ఎప్పుడు ఉండడు. మనిషికి ఎప్పుడు కూడా దేవుడు అవసరం. మనిషికి ఎప్పుడు ఇంటి ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు అవసరం, ఇంటి ఎదురుకున్న వాళ్ళు అవసరం, ఇంటి వెనకున్న వాళ్ళు అవసరం, ఇంటి ఎడమ పక్కన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మనిషికి అవసరం అండి. మనిషి సంఘజీవి కాబట్టి ఎప్పుడు కూడా మనిషి అందరితో మంచిగా ఉండాలి. అందరినీ సఖ్యమైతే అందరి ఎడల సమాధానము కలిగి ఉండడానికి ప్రయత్నించారు. కొంతమంది వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో ఆ జీవిత కాలంలో ఎందుకు వాళ్ళకి ఉన్నటువంటి గొడవలు, ఏదో చిన్న మనస్పర్ధ వచ్చింది, కానీ మరలా మాట్లాడలేనంత మూర్ఖత్వం అనేది మనసులో ఉంచుకొని ఎదుటి వాళ్ళని ప్రేమించలేకపోవడం కూడా ఒక దోషమే. కాబట్టి అది మనసులో మనము ఉంచుకోకూడదు. ఇప్పుడు దేవుడు ఎందుకు ఉంచుకుంటున్నాడు తెలుసా? ఇదంతా అయిపోయిన తర్వాత, నువ్వు చేసిందంతా చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక సందర్భం అనేది ఆయనే రప్పిస్తాడు. ఆయనే ఒక సందర్భాన్ని రప్పిస్తాడు. యెహోవా గాయము చెయ్యును, యెహోవా చేతులే గాయమును స్వస్థపరచును. కాబట్టి దేవుడు ఒక పరిస్థితిని నీకు కల్పించి
ఏ దేవుడైతే నాకు అవసరం లేదు, ఏ దేవుడైతే నాకు వద్దు అనుకున్నావో ఆ దేవుడు పాదాల దగ్గరికి పడి అయ్యా అనేటువంటి పరిస్థితి ఒకటి వస్తుందని. అయ్యా, ఈ యొక్క కష్టం నాకు వచ్చింది అయ్యా, ఈ కష్టం నుండి నన్ను విడుదల చెయ్యి అని నువ్వు అడిగినప్పుడు అప్పుడు అతను బుక్ ఓపెన్ చేసి, నిజంగా దేవుడు మాట్లాడలేడు అని అంటూ ఉంటారు కదా, మీరు నిజంగా ఎప్పుడైతే మీకు అవసరం వచ్చిందో ఆ అవసరం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ఒక్కసారి ప్రభువా నా కష్టాన్ని తీర్చు అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, నిజంగా దేవుడు నా మనవి ఆలకిస్తున్నాడా లేదా? నిజంగా దేవుడు నేను ఈరోజు అడిగినటువంటి దానిని నాకు ఇస్తాడా ఇవ్వడా అని మీరు ప్రశ్న వేసుకుని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలి. మీరు వెనక్కి తిరిగంటే మామూలుగా ఫిజికల్గా వెనక్కి తిరిగి చూడటం కాదు, నేను దేవునికి ఏం చేశాను. అందుకే ప్రతి నెలలో సిద్ధపాటు ప్రార్థన, అది నీ గురించి. నీవు ఎవరినైనా ఏమైనా చేసావా, నీ యొక్క దోషం ఏదైనా చేసావా, నీ వ్యక్తిగత జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో. ఈ నెలలో నువ్వు ఎవరితోనైనా గొడవ పడ్డావా, నీ దేవుణ్ణి దూషించావా, దేవుణ్ణి తిట్టావా? అందుకే యోబు గారట తన పిల్లలు మనస్సున దేవుని, చూడండి యోబు గ్రంథము 1వ అధ్యాయంలో, బూజు దేశమందు యోబను ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి ఆస్తి అంతా ఉంది కదా. చూడండి 4, అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికి తమ ఎండ్లలో విందులు చేయనై కూడుకున్నప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకున్నవారనని వారిని పిలవడంపుతూ వచ్చిరి. వారి విందు దినములు పూర్తిగాక యోబు 5వ వచనం, తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చాను. ఎందుకు ఇలా చేస్తున్నాడు యోబు? మేము ఆస్తిపరులము, మా నాన్న బాగా డబ్బున్నవాడు, ఈ యొక్క ప్రాంతంలో ఈ దిక్కు ఎక్కడ కూడా మా అంత గొప్ప ధనవంతులు లేరు, మా అంత గొప్ప వాళ్ళు లేరు అని గర్వపడ్డారేమో, మాకు దేవుడితో పనేంటి అని అనుకున్నారేమో నా పిల్లలు. వాళ్ళ వస్త్రాలు అందరి వస్త్రాల కంటే భిన్నంగా ఉంటాయి, వాళ్ళ కార్లు అందరి కార్ల కంటే భిన్నంగా ఉంటాయి, వాళ్ళ పనివాళ్ళు అందరి పనివాళ్ళ కంటే భిన్నంగా ఉంటారు. వాళ్ళ కుమారులు కార్లేసుకు దిగుతూ ఉంటే సెక్యూరిటీ వాళ్ళు వంగి నమస్కారం పెట్టి వాళ్ళని ఎవరో దగ్గరికి రాకుండా వాళ్ళ బాడీ గార్డ్స్ ఎంత హడావిడి చూసినప్పుడు నా పిల్లలు సామాన్యమైనటువంటి మనుషుల వలె, సామాన్య మనుషులలో ఒకని వలె లేకుండా గర్వించారేమో, ఆ గర్వపు మాటలు మాట్లాడారేమో. ఎవరు దేవుడు? ఈ మధ్యకాలంలో అమెరికాలో దేవుడు గురించిన ప్రస్తావన వస్తే దేవుడికి ఎన్ని మార్కులు మీరు ఇస్తారు, నీ యొక్క గొప్పతనానికి కారణం ఏంటి అని అడిగినప్పుడు మనం చూసాం కదా, దేవుడికి నేను ఇచ్చేటువంటి మార్కులు 0. ఎందుకంటే దేవుడు ఎక్కడున్నాడు? నా ఎదుగుదలలో దేవుడు లేడు. నా ఎదుగుదలలో నా తల్లి చిన్నప్పటి నుండి నన్ను ట్యూషన్ పంపించి సంగీతం నేర్పించి నటన నేర్పించి ఎంత గొప్పవాడుగా నన్ను చేసిందని తల్లిని గొప్పగా చేశారు, దేవుడికి 0 మార్కులు వేశారట. ఈ విధంగా నేను పైకి రావడానికి నా కష్టము, నా తెలివి, నా యొక్క మేధస్సు, దేవుడు 0 అంటే ఆ లాస్ ఏంజల్స్ ఆ ప్రాంతాన్నంతా పాడుదిప్పుగా చేసేసాడంటండి. నేను లేనా? నీ ఎదుగుదలలో నేను లేనా? నీ యొక్క ప్రతి విషయంలో, నీ ఎదుగుదల విషయంలో, నీ ఆరోగ్య విషయంలో నేననేటువంటి వాడిని లేనా అని దేవుడు ఏం చేశాడండి? ఇప్పుడు నేనంటే ఏంటో చూపిస్తానని ఒక్కసారి ఆయన కన్ను తెరిచి ఏదైతే వాళ్ళు 0 అన్నారో ఆ 0ని వాళ్ళు ఏదైతే కలిగి అది గొప్పదన్నారో దేవుడు 0 చేశాడు కదా. అప్పుడు ఆ 0 అనేటువంటి ఆయన హీరో అయ్యి మొత్తం తుడిచిపెట్టి పారేశాడు. అంత అయిపోయిన తర్వాత దేవుడు గొప్పవాడు అంటున్నారండి. ఏమండి, మన జీవితాల్లో కూడా దేవుడు సంచులో పెట్టుకున్నాడు నువ్వు చేసినటువంటి పనులన్నిటినీ. ఒకానొక సమయం వస్తుంది, ఎందుకు ఇలా జరిగింది నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతున్నది అంటే అప్పుడు దేవుడి దగ్గరికి వస్తావు. కష్టం అనేది వచ్చినప్పుడు, ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఏమంటారు?
అమ్మ అంటారు, అయ్యా అని కూడా అంటారు. అమ్మ అంటారు, అయ్యా అయ్యా అంటారు, అయ్యో అంటారు, అమ్మ అంటారు. అయ్యో అంటే అయ్యా అని అర్థం, తండ్రి అని అర్థం. అమ్మ అంటే అమ్మ. ఎవరు తలుచుకుంటారు కష్టం వచ్చినప్పుడు? అంతా సుఖంగా ఉన్నప్పుడు, అంతా బాగున్నప్పుడు కష్టం లేదు, బాధ లేదు, అయ్యా లేదు, అమ్మ లేదు. ఎప్పుడైతే నీకు సమస్య అనేది వచ్చిందో, ఆ సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు కావాలి. సమస్య లేని కాలంలో నీవు నీ ఇష్టానుసారంగా అతిక్రమములు చేసావే, అది రాసుకుని దగ్గర పెట్టుకున్నాడు, అప్పుడు ఆయన ఓపెన్ చేస్తాడు నీ ముందు. ఇదిగో ఇది నీ అతిక్రమం, దాని సంగతి ఏంటి. అప్పుడు నువ్వేం చేయాలి? మొట్టమొదటి నువ్వు ప్రార్థన చేసి, అయ్యా నాకు ఈ విధమైన సమస్య వచ్చింది కాబట్టి సమస్య తీర్చేయి అని అంటూ ఉంటే, నీ యొక్క దోషములు నీకును దేవునికి అడ్డంగా ఉన్నాయి. నీ యొక్క విన్నపం వెళ్ళటం లేదు. నువ్వెంత ప్రార్థించినా నీ విన్నపం వెళ్ళటం లేదు. నువ్వెంత అరిచినా గీపెట్టినా నీ సమస్యకు పరిష్కారం రావటం లేదు. కారణం, నీవు సంతోషంగా ఉన్నప్పుడు, సుఖంగా అన్ని బాగున్నప్పుడు నీవు ఎలా నడిచావు? నువ్వు ఎలా నడిచావు? ఆ నడకను నీకు ఇబ్బంది కలిగినప్పుడు నీ బయటపడతాడు ఆయన. ఇబ్బంది పడగానే మనిషి, మనందరికీ కూడా ఒక మంచాన్ని ఉన్నటువంటి మనిషి, ఉదాహరణకండి, ఒక మంచాన్ని ఉన్నటువంటి మనిషి మీద అందరికీ సానుభూతి కలుగుతుంది. అందరికీ సానుభూతి కలుగుతుంది. ఆ మంచం మీద మనిషిని, ఆ మంచం మీద పడేసిన ఆయనే దేవుడు. ఆ మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా ఇష్టానుసారంగా జీవించాడు, తన ఇష్టాన్ని నెరవేర్చాడు. తన ఇష్టానికి దేవుడి ఆజ్ఞని అడ్డొస్తుంటే ఆజ్ఞను పక్కకు తోసేసి, దేవుని యొక్క కట్టడలు అనేవి అడ్డొస్తుంటే కట్టడలనే దిశరావతలు పారేసి, దేవుని యొక్క శాస్త్రం అనేది ఈ విధంగా చేయకూడదు అని పక్కన వాళ్ళు ఎవరైనా చెప్పినా ఏంటే నోర్మే. ఆ సమయంలో నీవు ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఒక సమయం వచ్చేసరికి నువ్వు మంచాన్ని పడ్డావు. అప్పుడు దేవుడు నాకు అన్యాయం చేశాడని. కానీ బైబిల్ తెలిసినటువంటి వ్యక్తిగా నేనేమంటానో తెలుసా? దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. నువ్వేమైనా అన్యాయం చేసావేమో చూసుకో, నీ అన్యాయాన్ని ముందు ఒప్పుకో, నువ్వు చేసినటువంటి దోషాన్ని ఒప్పుకో, ఇక ముందు చేయనని చెప్పు. ఒక మొదటి దశలో నిన్ను పడగొట్టాడు కదా దేవుడు. పడగొట్టినప్పుడు ఒక్కసారి నువ్వేం చేయాలో తెలుసా? ఎందుకు నా అతిక్రమాలు ఆయన దాస్తున్నాడు? ఎందుకు నా దోషాన్ని సంచిలో ముద్రిస్తున్నాడు? ఎందుకైనా నీ దోషాన్ని దాస్తున్నాడు తెలుసా? నీ అవసరం అనేది ఖచ్చితంగా నీవు ఒకనొక సమయం వచ్చేసరికి ఆయన పాదాల దగ్గరకు వచ్చి, నాకు ఈ సమస్యని తీసేయంటే, అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, ఈ సమస్య సంగతి ఏంటి? అందుకే సిద్ధపాటు ప్రార్థన ఎందుకు అని మీరు అనుకుంటూ ఉంటారు. సిద్ధపాటు ప్రార్థన, నీవు దోషాలలోనే ఉండి, నీ పాపపు స్థితిలోనే ఉండి నీవు ఈ ద్రాక్ష రసాన్ని తీసుకోకూడదు. నీ దోషాన్ని, అసలు పాపాన్ని కడుక్కోవడానికి నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి ఆ ప్రతిరోజు ఆ శాస్త్రం అనేది, దేవుని వాక్యం అనేది, ఎవరు అయోగ్యముగా దేవుని యొక్క రొట్టెలు తింటారో, ఎవరు అయోగ్యముగా ఆయన యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి దానిని పాలన చేస్తారు, వాళ్ళు రక్తాపరాధులు అవుతారు. కాబట్టి మీరు రక్తాపరాధులుగా ఉండి, దోషపు స్థితిలో మీరు ఉండి, మీ దోషాన్ని కడిగించుకోకుండా, మీ దోషాన్ని పరిహరించుకోకుండా వస్తున్నారు వెళుతున్నారు. ఆ దోషాన్ని పరిహరించుకుంటాడేమో, తనకు అంటించుకున్నటువంటి మలినాన్ని కడుక్కుంటాడేమో అని ఎదురు చూస్తున్నాడు ఆయన. కడుక్కో. ఆ మురుకుతోనే వస్తారు. ఆ మురుకుతోనే, మురికి బట్టలతో వచ్చి, మురికితో ఎంత మురుగ్గా ఉండి అలాగే అన్నం తింటూ ఉంటే మనకు కనిపిస్తుంది కాబట్టి కడుక్కున భోజనం చేయి అంటాం. మరి పాపం అనేది నీకు కనిపిస్తుందా? నోటితో చెప్పాలి. నీ దోషం అనేది నీకు కనిపిస్తుందా? నువ్వేదైతే దోషమని చేసావో నీకు కనిపిస్తుందా? ఆజ్ఞకు భిన్నముగా, దేవునికి భిన్నముగా చేసినటువంటి పని నీకు కనిపిస్తుందా? కనిపించటం లేదు. అందుకే అదే స్థితిలో వచ్చేస్తున్నావు. పై రూపానికి మాత్రం మంచి బట్టలు వేసుకుంటున్నావు. మంచి బట్టలు వేసుకుంటే అందరూ బాగానే కనిపిస్తారు. సోమవారం నుండి శనివారం వరకు అస్సలు ఏ దోషం నాలో లేదండి. ఇన్ని రాత్రుల్లో ఏ దోషం నాలో లేదు, ఇన్ని పగల్లో ఏ దోషం నాలో లేదు, ఈ నెలంతా నాకు దోషం లేదనేటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ చేయండి అని దేవుడిని ఇక్కడ నుంచోబెడితే, ప్రతి ఒక్కరూ కడగబడిన తర్వాత, పెళ్ళైన తర్వాత, ఉదాహరణకు భార్య భర్తను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. భర్త ఆజ్ఞ ప్రకారము చేయాలి. వెళ్ళమంటే వెళ్ళాలి, ఉండమంటే ఉండాలి.
రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, చేయమంటే చేయాలి, వద్దనే మానేయాలి. ఆయన చేయమన్న పని చేయాలి, చేయొద్దన్న పని మానేయాలి. అప్పుడు భర్త నిన్ను నమ్ముతాడు, నిన్ను ఏమీ అనడు. మరి దేవుడిని ఎందుకు అన్యాయస్తుడు అంటున్నావు? దేవుడిని ఎందుకు నువ్వు అన్యాయస్తుడు అంటున్నావు? నీ దోషం అనేది నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు నీ సమస్య ఒక్కసారి తీరాలంటే ఆ సమస్య తీరే సమస్య కాదది. నీకు దేవునికి మధ్యగా అడ్డుకున్నటువంటి కొన్ని ఉన్నాయి. వాటి సంగతి ఏంటి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాటిని చూడాలి. నువ్వు సిద్ధపాటు ప్రార్థనకు వచ్చినప్పుడు వాటి గురించి ప్రస్తావన చేసి వాటన్నిటిని శుద్ధి చేసుకోవటం కోసం ఇదిగో యోబు ఏ విధంగా అయితే కుమారుని పిలిపించేవాడట. ఏం చేసేవాడు? పిల్లల్ని, కూతుళ్ళని, 3 కూతుళ్ళని, 7 కొడుకుల్ని పిలిచి నాయన ఒక్కొక్కరిని అడిగేవాడట. ఇప్పుడు ఆదివారం అండి ఇది. ఎవరు అండి ఈరోజు? ఆదివారం. ఇక్కడ సుమారుగా నా ముందు ఒక 50 మంది ఉన్నారు. ఏమండి, ఇప్పుడు ఎంతమందిని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అమ్మ ఈ యొక్క నెలలో నువ్వేం చేశావు అని ఒక్కొక్కరే నేను అడగటం మొదలు పెడితే, అయ్యా నా దోషం ఇది అంటే ఆ విధమైనటువంటి దోషాలు పోయేటువంటి పరిస్థితికి ఒక్కొక్కరి గురించి ప్రార్థన చేసి ఆ దోషాలన్నీ నివృత్తి అయ్యి నేను ఇప్పుడు నా మనసు తేలిగ్గా ఉంది, నేను అర్హుడిని అనేటువంటి అర్హత సంపాదించడం కోసం ఒక సమయాన్ని పెట్టాం. ఉపవాస ప్రార్థన కొరకు ఒక సమయాన్ని పెట్టాం. సమస్యల కొరకు ఆరాధనలో దేవుని వాక్యం విని వాక్యానుసారంగా నడవాలని దేవుని వాక్యం కొరకు ఆదివారం అనేది సమయం కేటాయించబడింది. ఈ మూడిట్లో ఆదివారాలు నీకు నచ్చినప్పుడు నీకు నచ్చిన ఆదివారం అలా వస్తావు, అలా వెళ్ళిపోతావు. మిగిలిన సమయంలో నువ్వు ఎలా జీవిస్తున్నావో, ఎలా ఉంటున్నావో ప్రతి ఒక్కరి గృహానికి వచ్చి ప్రతి ఒక్కరి గురించి తీసుకోవాలంటే చాలా సమయం అనేది పడుతుంది. మీకు కూడా విసుగుగా ఉంటుంది కూడా. అందువల్ల కొన్ని నియామక కాలములు, నియామక సమయం పెట్టి మీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దోష నివృత్తి జరగాలని కొన్ని కార్యక్రమాల కొరకు కొంత సమయం కేటాయించి మీతో ఈ ప్రార్థన చేయించి దోషాలు తొలగిపోవాలని చెప్తే నీ దోషము నుండి నువ్వు విడుదల పొందాలి, నీ పాపము నుండి నువ్వు విడుదల పొందాలి. ఎందుకంటే దేవుని సంచిలో నువ్వు రాసుకున్నటువంటివన్నీ ఉన్నాయి. కొన్ని విషయాలు నేను చూపిస్తే ఏమండి, కొన్ని విషయాలు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎందుకు రాసుకుంటున్నాడో తెలుసా? ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనం ప్రియులారా. ఒక్కసారి మనం ఎక్కడి నుంచి చదువుదాం అంటే 15 నుంచి చదువుదాం. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రవక్తలను గూర్చి సెలవిచ్చినదేమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతంతటా వ్యాపించను గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదు నీళ్లను నేను వారికి ఇచ్చుచున్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలు ఆలకింపకుడి. వారు మమ్మును భ్రమపెట్టుదురు, వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువుగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనముల బట్టి పలికేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాటలు విన్నా కూడా మనం ఏమవుతాము? ఆజ్ఞను అతిక్రమిస్తాము. అలా చెప్పేటువంటి వాళ్ళ మాటలు వినకూడదు. కిందకు వస్తే యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? ఏమండి, యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలిచేవాడెవడు? నా మాటను గ్రహించినట్లు దానిని లక్ష్యం చేసిన వాడెవడు? ఇదిగో యెహోవా యొక్క మహా ఉగ్రతను పెనుగాలి బయలు వెళ్ళచున్నది. అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల మీద తల మీదకి పెళ్ళున దిగును. తన కార్యమును సఫలపరచు వరకు, తన హృదయాలోచనలను నెరవేర్చు వరకు యెహోవా కోపము చల్లారదు. అది ఎందుకు రాసుకుంటున్నాడు ఆయన? ఆయనకి కోపదినం అనేది ఒకటి వస్తుంది. ఇంతకుముందు అప్పుడప్పుడు మనము కొన్నిసార్లు అమ్మమ్మ వాళ్ళు కథలు చెప్తూ ఉంటే ఒక ఆయన అంట, నాయన ఇదిగో ఈయన 10 తప్పులు చేశాడు అంటే 10 రాళ్ళు సంచులు వేసుకున్నాను, నేను 100 తప్పుల వరకు ఉంటాను, 100 తప్పులు అయిన తర్వాత అతన్ని చంపేస్తాను అని కథ చెప్తూ ఉండేది మా అమ్మమ్మ వాళ్ళు.
ఏమండి ఏం చేస్తాడంట? 50 తప్పులు చేశాడే, ఇంకా చావలేదే, ఇంకో 50 చేయాలి, ఇంకో 50 చేయాలి. 90 అయిపోయినాయే, చచ్చిపోలేదే, ఇంకా 10 ఉన్నాయి. 95 అయిపోయినాయి, 96 అయిపోయినాయి, 98 అయిపోయినాయి, 99 ఒక్కటి చేస్తే చచ్చిపోతాడు. ఎందుకంటే ఈ దోషాలన్నీ రాసుకుంటున్నాడు, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి రాసుకుని ఆ యొక్క తీవ్రతను బట్టి నీ మీదకు పంపిస్తాడు. నువ్వు చేసినటువంటి తీవ్రతను బట్టి నీవు ఆయన ఎదుట నడుచుకొనవలసిన విధానంలో నడుచుకొనకుండా భిన్నంగా నడుచుకుంటున్నావు. దానిలో తీవ్ర స్థాయి ఒకటి ఉంటుంది. దేవుణ్ణి లెక్క చేయకపోవడంలో కూడా తీవ్ర స్థాయి ఉంటుంది. దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టడంలో కూడా తీవ్ర స్థాయి అనేది ఒకటి ఉంటుంది. దేవుడి మాట వినకపోవటం, తల్లిదండ్రుల మాట వినకపోవటం, పెద్దల మాట వినకపోవటం, ఆజ్ఞను అతిక్రమించటం. ఏమండి ఈ దోషంలో కూడా తీవ్ర స్థాయి ఒకటి ఉంటుంది. ఎన్ని చెప్పినా వినడు, ఎన్ని చెప్పినా వినకపోయినా ఏమండి దుష్టుడంట ఎవరో తరంకుండానే పారిపోతాడు అన్నట్టు దేవుడు ఏం చేస్తాడంటే ఒక సమయం అనేది వచ్చినప్పుడు చెప్తాడు 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 అంటాడు. అలా ఏంటి చూస్తాడా పెట్టాడా, ఒక్కనొక సమయంలో ఉగ్రత దింపేస్తాడు. ఆయన తలల మీదకి ఆయన ఉగ్రత వాళ్ళ తలల మీదకి దిగిపోతుంది. ఆ ఉగ్రతని దింపిన వాడు ఎవరండి? దేవుడే దింపేస్తాడు. ఆ ఉగ్రతని దింపిన తర్వాత అయ్యో కుయ్యో మొర్రో నాకు సహాయం చేయండి అని అంటావు. నీకు ఇరుగు వాళ్ళు చేసేటువంటి సహాయం కాదు అది. ఎందుకంటే ఒక 100 కేజీలు అనుకోండి, 4 లేపొచ్చు. 1000 కేజీలు నీ మీద పడింది అనుకోండి, ఒక 20 మంది లేపొచ్చు. కొండే నీ మీద పడిపోయింది అనుకోండి, దేవుడే నీ మీద అంత కొండలాంటి పెట్టేసి ఇంకా నీవు తిరిగి లేవకుండా నీవంతే సమాధి. ఇప్పుడు తుఫాను ఉంది కదా, భీకరమైనటువంటి తుఫాను వచ్చినప్పుడు ఆ తుఫానుకి గురైనటువంటి వాళ్ళు బతికి బట్టకడతారండి? ఆలోచించండి. భీకరమైనటువంటి తుఫాను అంటండి, చూడండి అక్కడ 19వ వచనంలో, ఇదిగో యెహోవా యొక్క మహా ఉగ్రతని పెనుగాలట. అంటే ఆ పెనుగాలి పేరే ఉగ్రత. అంటే మామూలుగా మనకి పెనుగాలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు చెట్లు పడిపోవటం, నీళ్ళు ఎక్కువగా రావటం, గాలికి పడిపోవటం, నాశనం జరగడం చూస్తాం. కానీ మన జీవితాల్లో వచ్చేటువంటి అమ్మో చాలా పెద్ద సమస్య వచ్చిందయ్యా. ఆ సమస్య వస్తే లేవగలిగిన వాళ్ళు కొంతమంది అయితే ఆ సమస్యతో సమాధి అయిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నట్టు మనం చూస్తున్నాం. యెహోవా ఒక సమయం అనేది నీకు కేటాయించి, సమయములను కేటాయించి మారు మనసు పొందడానికి నీకు అవకాశం ఇచ్చాడు. మారు మనసు పొందడానికి నువ్వు చేసినటువంటి దోషాలు దాచుకుంటున్నాడు. ఎందుకు? నువ్వు చేసేటువంటి నీతి కార్యాల గురించి కూడా ఉంది, దాని గురించి కూడా నేను చెప్పి ముగిస్తాను. ఆయన నువ్వు చేసేటువంటి ప్రతి దానిని కూడా ఆయన దాస్తున్నాడు. ఎందుకు? ఒకనొక సమయం వచ్చేసరికి అది నీ మీదే వేస్తాడు. నీవు చేసినది నీ నెత్తి మీదకే వస్తుంది. కాబట్టి నువ్వు మంచి చేస్తే అది నీ నెత్తి మీదకి వస్తుంది. నీవు చెడు చేసావనుకో అది కూడా నీ నెత్తి మీదకి వస్తుంది. తిమోతి పత్రిక దగ్గరికి వెళ్దాం రండి ఒకసారి. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 24. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుస్తున్నాయి అంటండి. ఆ పాపం అనేది ఎక్కడికి వెళ్ళిపోదండి, నీ ముందే ఉందని. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? నా సంచిలో ముద్రించాను అంటున్నాడా? నువ్వు చేసినటువంటి ప్రతి దోషము, చేసినటువంటి ప్రతి పాపము ఎక్కడికి వెళ్దో. నువ్వు ఎవరికైనా నీతి కార్యాలు చేసావా, అది కూడా ఎక్కడికి వెళ్దాం. అందుకే నీతి కార్యాలు చేయండి, మంచి కార్యాలు చేయండి. దేవుని సువార్తకు మీరు సహకారులుగా ఉండండి, అనేకులను రక్షించండి. అప్పుడు మీరేమవుతారు? రక్షింపబడతారు. నలుగురికి సహాయం చేస్తారనుకోండి, ఖచ్చితంగా మీకు సహాయం చేయబడుతుంది, మీకు సహాయం చేస్తారు. అలా కాదు, కనపడిన వాళ్ళ నెత్తి మీద చేయటం, వాడిని నొక్కేయటం, వాళ్ళ అదో పాతాలకు తొక్కేయటం. అప్పుడు నువ్వు ఏం చదువుతావు? తొక్కబడతావు. కత్తి పట్టుకున్నటువంటి వాడు నీ కత్తిని వరలో పెట్టు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు, దోషం చేసేవాడు దోషంతోనే పోతాడు, అతిక్రమాలు చేసేవాడు అతిక్రమాలతోనే పోతాడు, పాపం చేసేటువంటి వాడు పాపంతోనే పోతాడు, దొంగతనం చేసేవాడు దానితోనే పోతాడు, దానికే శిక్ష పడుతుంది. కాబట్టి నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి దేవునితో నిబంధన చేసి యేసు క్రీస్తు వలే ఉంటానని చెప్పేసి బాప్తిసం తీసుకున్నప్పుడు నిబంధన చేసి, ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని సన్నిధికి, దేవుని వాక్యాన్ని వినడానికి సరైన విధంగా నువ్వు రాక, దేవుని ఆహారాన్ని తినడానికి నువ్వు రాక, బలహీనుడుగా అయిపోయి, ఆ బలహీనుడుగా ఉండి ఆ బలహీనుడుగా ఉన్న వారికి ఏముంటాయండి? బలహీనతలు ఉంటాయి. బలంగా ఉన్నటువంటి వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది.
బలహీనులుగా ఉన్న వాళ్ళకి బలహీనతలు ఉంటాయి. ఈ బలహీనతలు అనేవి నిన్ను బలహీనుడిగా చేసేస్తాయి, లేవలేనివాడిగా చేసేస్తాయి, మరి ఇంకా లేవలేనటువంటి స్థితిలో అలా ఉంచి నేను పంపించేస్తాయి. కాబట్టి ఇప్పటికైనా నువ్వు నీ బలహీనతల నుండి విడుదల పొంది దేవుడు రాసుకుంటున్నాడు. చూడు, కొంతమంది పాపములో తీర్పునకు 5వ అధ్యాయము మొదటి తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరు చూశారు నన్ను, నేను చేసేటువంటి పనులు ఎవరు చూశారు? ఒక సమయం వచ్చేసరికి ఎందుకు ఈ విధమైన పరిస్థితి నాకు వచ్చింది, ఎందుకు ఉన్నాయి కదా మన సమస్యలు పరిష్కరించుకోవడం కోసం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నీకు దేవునికి అడ్డుగా ఉన్నవేవో చూసుకోవాలి కదా. చూసుకుంటున్నారా? అలాగా చూసుకోకపోతే అలాగా చూసుకోవాలా వద్దా? ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? వచ్చేసి అయ్యా ఇచ్చే నీకు సమస్య ఏదో ఉంది, ఖచ్చితంగా ప్రస్తావన ఖచ్చితంగా వస్తుంది. అయ్యా నేను అంత ప్రార్థన చేసినా కానీ నా సమస్య పోవటం లేదండి అంటే, నువ్వెంత ప్రార్థన చేసినా మధ్యలో ఉన్నది పోవటం లేదు, ఏం చేద్దాం మరి? నీకు అర్థమవుతుందా? నీకును దేవుడికి మధ్యలో ఉన్నదే పోవట్లేదు. మరి ఏమంటే లైట్ రావట్లేదండి, పక్క ఇంట్లో నుంచి పక్క గదిలో నుంచి లైట్ రావట్లేదంటే తలుపు పట్టుకేసేసావు, తలుపుది ఆ తలుపు తాళం పెట్టేసావు, ఆ తాళం అక్కడ వేసి పారేసావు, అక్కడ లైట్ వేసావు, ఇక్కడ ఆ గదిలో ఇక్కడ స్విచ్ ఎక్కడ ఉంది అనుకుందాం, మరి అడ్డంగా ఏముంది? తలుపు ఏదో ఉంది, ఏదో అడ్డంగా ఉంది, ఏదో బీరువా అడ్డంగా ఉంది, ఏదో దాన్ని తీసే, అప్పుడు కాలితో వస్తుంది. అలాగే నీకు దేవునికి అడ్డుగా ఉన్నది ఏదో ముందు దాన్ని తొలగించు. తొలగిస్తే ఆయన స్పష్టంగా ఉంటాడు. మరి ఆయన ఏమండి లేకపోతే ఎనటండి ఆయన ఏమి దేవుడు అంటే అంటాడేమో. యోహాను సువార్త 9:31 నువ్వు చూస్తే, దేవుడు పాపులు మనం ఆలకించడు, నువ్వు పాపపు స్థితిలో ఉన్నంత కాలం కూడా దేవుడు నీ మనవి ఎట్టి పరిస్థితులు కూడా ఆలకించడు. నిజంగా నువ్వు దేవునికి మధ్యలో ఉన్నటువంటి ప్రతి అతిక్రమాన్ని తొలగించి చెత్తలాగా ఊడ్చేతలు పారేసి, అప్పుడు ఊడ్చిన మరుక్షణం నీకు ఆన్సర్ వచ్చేది, అడగవసరం లేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమున్నది? అడగక మునిపే నీకు అక్కర్లేదో నాకు తెలుసు. ఎవరక్కర్లో యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే వింటున్నాడంట అని వినబడతాయి. మరి పాపపు స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటే కూడా ఆ మాటలు వినబడతాయా, వినబడవా? పాపపు స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాట దేవునికి వినబడుతుందా, వినబడదా? నేనేమన్నానంటే మీకు ఒక చిన్న పరుగు పందెం పెట్టాను. ఎవరైనా సరే, ఇదిగో నేను మీకు ఫలాన్ని ఇస్తాను, ఒకటి ఇస్తాను మీకు, అది మీరు పొందుకోవాలంటే అదిగో మీరు పరిగెత్తికెళ్ళి అదిగో పొదల్లో నుంచి ఆ కాలువల్లో నుంచి అవతల పూల చెట్టు ఒకటి ఉంది. ఏముంది అక్కడ? ఎదురుగుండా పొలాలు ఉన్నాయి, బురద ఉంది, మధ్యలో చిన్న చిన్న బోధులు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి, ఎత్తు పల్లాలు అన్నీ ఉన్నాయి. ఒక 100 మీటర్లు 200 మీటర్ల అవతల ఒక పూల చెట్టు ఉంది. మీరు వెళ్ళి ఆ పువ్వు తెంపుకుని ఎవరైతే ఆ పువ్వుతో నా దగ్గరకు వస్తారో వాళ్ళతో నేను మాట్లాడతాను అంటే మీకే చెప్పాను అనుకోండి. ఇప్పుడు మీరు కూడా ఆ పూల దగ్గరికి వెళ్ళాలంటే బురదలోంచి వెళ్ళాలి, కాలువ దాటాలి, ఆ చుట్టూ ముళ్ళు ఉన్నాయి, తప్పించుకోవాలి, చాలా కష్టం అని వెళ్ళకుండా ఉండి నాతో మాట్లాడడానికి ఒక 30 మంది 40 మంది వచ్చేసారు అనుకుందాం. ఇద్దరే పూలు పట్టుకొని వచ్చారండి. ఇప్పుడు నేను పూలు పట్టుకున్న వాళ్ళతో ఆ పువ్వు ఎవరైతే తీసుకుని అక్కడ ఉన్నటువంటి నేను చెప్పినటువంటి ఆ పూల చెట్టులో ఉన్న ఒక పువ్వు తెంచుకుని నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడతానేది నిబంధన. వాళ్ళిద్దరితో మాట్లాడతానా, ఈ 30 మందితో మాట్లాడతానా? వీళ్ళు ఎంత గొడవ పెట్టినా సరే వాళ్ళతో నేను మాట్లాడను. వీళ్ళని రాని అంటాను నేను, నా ఆజ్ఞది. బుద్ధి లేనటువంటి కన్యకలు, బుద్ధి కలిగినటువంటి కన్యకలు నూనెతో వాళ్ళ దీపాన్ని వెలిగేటువంటి స్థితిలో ఉంచుకున్నటువంటి వాళ్ళు 5గురు ఉన్నారు. మాకు నూనె అయిపోయిందండి, మీ నూనె మాకు ఇవ్వండి అంటే, మా నూనె మీకు ఇస్తే మా దీపాలు ఆరిపోతాయి కదా, మా దీపాలు ఆర్చుకోవడానికి మేము సిద్ధంగా లేము. అదిగో నూనె అమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి, అక్కడికి వెళ్ళి నూనె తెచ్చుకోండి అని వీళ్ళు లోపల వచ్చేసాడు. అయిపోయింది అంతే వాళ్ళ జీవితం. ఎంతమంది అయితే వచ్చారో అంతమందికి గేట్ తీశారో అందరూ లోపలికి వెళ్ళిపోయారు, అందరూ హెవెన్కి అర్హులు అయిపోయారు.
మరి ఆ తర్వాత వచ్చి తలుపు తీయమన్నాడు. ఏమండి ఆయనకి కనికరం లేదా? ఆయనకి కనికరం లేదా? అప్పుడు ఖచ్చితంగా మీరందరూ మీరు నోరు తెరిచి చెప్పండి. 5 బుద్ధి కలిగినటువంటి వాళ్ళు డ్యూటీలతో వచ్చారు. డ్యూటీలతో ఉన్నప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆ చాటింపు వేసినప్పుడు 5 వెళ్ళారు, దీపాలతో వెళ్ళారు. ఆ దీపాలతో ఉన్నటువంటి వాళ్ళు గేటు లోపల తీసి లోపలికి రప్పించాడు, గేట్ వేసేసాడు. ఇంకెవరైనా ఉన్నారా? అది వెళ్ళారండి. ఎక్కడికి? దీపాలు వెలిగించుకోవటం. ఆగిపోయినాయి దీపాలు. అక్కడ ఉంటారండి చాలా మంది. ఉంటారు దీపం ఉన్నటువంటి వాళ్ళే ఎలా లోపలికి, అవునా కదా? ఇంకొకసారి చెప్పండి. దీపాలు ఉన్నటువంటి వాళ్ళే ఎలవా కాదా? ఆ ఉపమానం మీకు అర్థమైందా? ఇక్కడ కూడా అంతే. కాబట్టి ఇక్కడ మీరు మీ దోషములో, మీ యొక్క పాపపు స్థితిలో, మీరు ఉన్నటువంటి స్థితిలో ఉండి దేవా ఏంటి నీ దగ్గర దీపం వెలుగుతుందా లేదా? ఆయన చూస్తున్నాడుగా. నీ దగ్గర దీపం ఆరిపోయింది. అలాగే మనము కూడా జీవం కలిగిన స్థితిలో ఉన్నామా? వెలిగే స్థితిలో ఉన్నామా? వెలిగే స్థితిలో లేమా? ఆ వెలిగే స్థితిలో లేకుండా ఉంటే నువ్వు వెన్నడుగు. ఎందుకు పోవట్లేదు సమస్య? దీని సంగతి ఏంటి? ఎందుకు నాకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఎప్పుడు ఇలాగ జరుగుతుంది? దీని సంగతి ఏంటి? ఏంటిది? మధ్యలో ఉన్నది తీసేయాలి. అలాగే నేను చెప్పిన పని నువ్వు చేయాలి. నువ్వు దీపంతో రా. వీళ్ళు వెళ్ళారు, తర్వాత వచ్చేసి గేట్ కొట్టారట. అప్పుడు ఆయన ఏం చేశాడంటే అండి, అక్కడ ఉండడండి. ఆయన వచ్చాడు. ఆ సమయంలో ఎవరైతే ఉన్నారో సిద్ధంగా ఉన్న వాళ్ళు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. రేపప్పుడు నీవు సిద్ధపడినవా పరలోకానికి? సిద్ధపడి లేవా అంటే, ఎప్పుడు ఆయన వచ్చేసరికి నేను పరిశుద్ధుడను కనుక ఎప్పుడు నువ్వు పరిశుద్ధతగా ఉండాలి. ఆ పరిశుద్ధత అనేది నీలో లేకుండా ఆరిపోయినటువంటి స్థితి, జీవం లేనటువంటి స్థితి, నిర్జీవమైనటువంటి స్థితి నీలో ఉంచుకొని ప్రజెంట్ సార్ ఆయన ఆబ్సెంట్ వేస్తాడు. నువ్వు బ్రతికి ఉన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే. కాబట్టి నీవు నీ యొక్క దోషము ఏదైతే ఉందో ఒప్పుకునేటువంటి స్థితిలో ఉన్నావా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నోటితో చెప్పండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. బైబిల్ గ్రంథం అండి. మరి ఈ అతిక్రమములు దాచిపెట్టినటువంటి వ్యక్తే వర్ధిల్లాలంటే ఒక కండిషన్ ఉంది. ఈ అతిక్రమములు ఈ దాచిపెట్టినటువంటి ఈ వ్యక్తికే ఒక అవకాశం ఉంది. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు, కనికరింపబడతాడు, అర్హత సంపాదిస్తాడు. కాబట్టి నీ అతిక్రమాలు దేవుడు ముద్రించుకున్నాడు ఆయన సంచిలో. నీ అతిక్రమాలు ఆయన దాచిపెట్టుకున్నాడు. ఎందుకు? ఒకానొక సమయమున నీ మీదే వేయడానికి. మనం కూడా భవిష్యత్ జ్ఞానం తెలియకుండా ఉన్న వాళ్ళంగా ఉండకూడదు. దేవుడు ఎప్పుడు కూడా ఏది చేసినా నీ మేలు కొరకే చేస్తాడు. ఇదిగో ఈ పని, మంచి పనులు చేయి, నీకు మేలు జరుగుతుంది అంటే దాంతోపాటు 4 రకాల చెడు పనులు కూడా చేసుకుని తయారవుతాం. అందుకని దేవుడు తోసి అవతల పాడేస్తాడు. మన మాట వినడం. అంత అయిపోయినాక చివరికి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే పాస్టర్ గారు చెప్పింది రైటే, మా అమ్మ చెప్పింది రైటే, మా నాన్న చెప్పింది రైట్, అది వీళ్ళు అప్పుడు అనుకున్నాయండి. మరి ఆకులు పట్టుకోరా, నుప్పులను చేస్తున్న చేతులు కాలుతుంటే పచ్చి ఆకులు పట్టుకున్నాడు అన్నట్టు. ఒకడు పట్టుకోలేదు అన్నట్టు, చేయి కాలిపోయింది. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఆకులు పట్టుకున్నాడు, చేతులు బాగున్నా, నా చేతులు బాగున్నాడు, ఆడు వెళ్ళిపోయాడు. వీడు కాలుకుంటూ ఏడుతున్నాడు. దేవుడు కూడా అంతే. ఒక సమయం వస్తుంది, నిన్ను ఘనతకు నిలబెట్టే సమయం ఒకటి వస్తుంది. దానికి ఆయన ఎంత చూస్తాడో తెలుసా? ఎంత కాలంగా నేను చూస్తాడో తెలుసా? అందుకనే ఏ విధమైనటువంటి దోషం అనేది నీ హృదయంలో లేకుండా, ఏ విధమైన పాపం అనేది నువ్వు చేయకుండా, ఏ విధమైనటువంటి ప్రతి దేవునికి ఆజ్ఞకు అతిక్రమించకుండా నీవు పరిశుద్ధంగా నడుచుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఘనతకు పాత్రుడు అవుతావు. నువ్వు అడగక మునిపే నీకు సహాయం వస్తుంది. నీ ఎముకలకు పుష్టి, నీ ఆరోగ్యము, నీకు కంటి నిండా నిద్ర, నీకు ఏదైతే నువ్వు కావాలని అడుగుతున్నావో అది జరుగుతుంది. లేదంటే ఏదైతే అడిగావో అది జరగదు. ఒకనొక సమయం వచ్చేసరికి నువ్వే కూలిపోయి, మీరెంత గొప్పగా నాకు కనిపిస్తున్నారండి, ఆనాడు మాత్రం చిన్న సేవలాగా కనిపించారంటే, దేవుడు కూడా ఇప్పుడు చాలా మంది సేవలాగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు కూడా చాలా మందికి దేవుడు సేవలాగా కనిపిస్తున్నాడు. అది దేవుడు మూలనే అసలు నేను ఏ విధంగా నా ఇష్టానుసారంగా జీవించలేకపోతున్నాను. అదే వచ్చింది. దేవుని ఇష్టము నీకు ఆరోగ్యము, దేవుని యొక్క ఇష్టానుసారంగా లేకపోతే నీకు అనారోగ్యము. జాగ్రత్త కావాలి. దేవుడు ఏది దాచిపెడుతున్నాడు? నీ దోషాన్ని దాచిపెడుతున్నాడు, నువ్వు చేసే మంచి పని కూడా, నీ భక్తి జీవితాన్ని కూడా. కాబట్టి నువ్వేది చేసినా నీ నెత్తి మీదకి వస్తుంది. నువ్వు దేవునికి మేలు చేయి, దేవునికి అది నీకు 100 రెట్లుగా నీ మీదకి వస్తుంది. దోషం ఉంచుకున్నావా,
నీ జీవితాన్ని అది నాశనం చేస్తుంది. మా కొరకు ఇవి దాచినటువంటి వీటన్నిటిని కూడా ప్రభు అది మేలు కొరకై ఉండాలి. కానీ మేము మా దోషాలను నాయన క్షమించండి, మేము నాయన మేము పశ్చాత్తాపడుతున్నాము, వాటి నుండి నాయన విడుదల పొందాలని, నిజంగా ఆ దోషాల నుండి ఆ యొక్క అతిక్రమాల నుండి నాయన మేము ఇప్పుడే నాయన వేరవుతున్నాము, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేస్తున్నాము. అతిక్రమములు దాచిపెట్టేవాడు వద్దనుడని చెప్పారు, ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందునని చెప్పారు. నాయన మేము కనికరం పొందడానికి సహాయం చేయండి. నీ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.